అందరికీ నమస్కారం. లౌకిక అలౌకిక ప్రపంచాల మధ్య ఏముంది తెలుసుకోవడమే మనిషి జీవితానికి ఒక అర్థం, పరమార్థం. దాన్నే పెద్దలందరూ సత్యాన్వేషణ అని అంటుంటారు. కొంతమందికి ప్రపంచంలో ఉంటున్నప్పుడే ఆధ్యాత్మిక ప్రపంచపు అనుభూతులు అవుతూ ఉంటాయని చెప్తుంటారు. అటువంటి వారిలో లౌకికంగా ఎంతో పేరు సంపాదించుకుని గొప్ప నటిగా మనందరి మనసుల్లో గూడు కట్టుకున్న తులసి గారు ఒకరు. తన జీవితంలో లౌకిక ప్రయాణం ఎలా అయితే కొనసాగిందో ఆధ్యాత్మికంగా కూడా షిరిడి సాయిబాబాతో మమేకమై ఎన్నో అనుభవాలు, అనుభూతులు చూసి ధన్యులయ్యారు. వారితో ఇవాళ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ హర్ వండర్ఫుల్ సినిమా. తులసక్క నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామే. సాయిరామ్. సాయిరామ్. లాస్ట్ టైం అనుకోకుండా బయటపడ్డ కొన్ని విషయాలు మీ ద్వారా ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది చాలామందిలో ఒక గొప్ప ఆశని కలిగించింది. మనందరికీ ఈ అవకాశం ఉంది అని, బాబా తత్వం తెలుసుకునే అవకాశం. అనుకోకుండా కాదు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనిపించాడు. సో మీకు కూడా చాలామంది స్పందించి చెప్పారు కదా, చాలామందికి. బాబా భక్తులందరూ చాలా ధన్యులైపోయారు మీ మాటలు విని. అంటే నిజంగా మనసులోంచి వచ్చిన ఈ అనుభూతులు, ఈ క్రమం ఎక్కడ బయలుదేరిందో తెలుసుకోవాలని వాళ్ళ మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మహాభాగ్యం. సో షిరిడి సాయిబాబా తత్వం, దైవాలందరూ ఒక్కటే అంటారు, దైవం ఒక్కడే కదా. సో షిరిడి బాబా తత్వాన్ని తెలుసుకోవాలనే మీ తపన ఎక్కడ బయలుదేరిందాక? దెయ్యం మనమే. దైవం అన్నదే మనమే, దెయ్యం మనమే. ఈ వెతుకులాటే షిరిడి సాయవని, తిరుపతి వెంకన్నమని, ఎవరన్నీ సాయి అల్లావని, ఎవరైనా ఈ వెతుకులాటే. నేను అన్నిటికీ సాయి చేరుస్తానని లాస్ట్ టైం నీకు చెప్పాను. ఎందుకు అంటే హూ ఇస్ దిస్ అన్న జర్నీలోనే హూ ఇస్ దిస్ అని కనిపెడతాం. అవును. సో తత్వం ఇవన్నీ పక్కన పెడితే తాతయ్య అన్నారు, నువ్వు చాలా నార్మల్ ఉమెన్ లాగా ఉంటావు, మామూలు డ్రెస్సింగ్ అంతా, బట్ యూ విల్ టెల్ బ్యూటిఫుల్ థింగ్స్ అనేవారు. దట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 18 years నౌ. ఇంకా తేజస్సు 18 ఏళ్ల నుంచి మీకు ఇలా మొదలైంది. ఆల్రెడీ ఇంకా ముందు నుంచే ఉంది, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. ఈ కెమెరాల ముందు ఇప్పుడు చూస్తున్నాను. నెవర్ డిడ్ ఇట్ ఫర్ ఇది. అసలు తాతయ్య పరిచయం లేని వారు చాలా మంది ఉన్నారు కాబట్టి తాతయ్య ఏం చేసేవారు? తాతయ్య యాక్చువల్లీ రమణ మహర్షి గారు వాళ్ళ జనరేషన్స్లో ఉండి, తాతయ్యకి 8 years. తాత ఆయన డిస్కోర్సెస్ వినేవారు. తాతయ్య ఆయన అసలు పేరు డాక్టరేట్ అన్నది మేడం ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. ముత్తు వెంకటరామన్ తాతయ్య పేరు. సో వారు శుద్ధ, ఐ డు నాట్ వాంట్ టు టెల్ ఎనీ క్యాస్ట్, క్రీడ్ అవి లేవు మా ఇద్దరికి. సో అది సాయి కూడా అదే, షిరిడి సాయి అది. ఆయన ఏమన్నాడు, నేనేంట నువ్వు కనిపెట్టన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆయన తెలుసు ఆల్రెడీ. అవును. ఇలాగ వీళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నారు లోపలికి, అనవసరమైనన్ని, అవసరమైనన్ని వదిలేస్తున్నారు, తోసేస్తున్నారు పక్కకి అని ముందే చాలా తెలివిగా ప్లాన్ చేసిన ఇది అది. సో అందుకని తాతయ్య నాకు ఈ క్రియ అన్నీ నేర్పిస్తూ పెద్దగా ఏమీ నేర్పించలేదు, ఇలా టాటాయిస్ లాగా కూర్చుని చెప్పేవారు. తాతయ్య అన్నవారు ముత్తు వెంకటరామన్ అని ఒక సరాసరి ఆర్డినరీ మ్యాన్. ఏమేమి ఉండేవో అన్ని అలవాట్లు ఉండేవి తాతకి. ఓకే, తాత యూస్ టు యాక్చువల్లీ డ్రింక్ ఆల్సో, లిక్కర్. తాతయ్య ఒక్కరోజు వన్ ఫైన్ డే తాతయ్య నేను ఇది ముట్టను అనుకున్నారు, ఆ బాటిల్ ముందు పెట్టుకుని తాతయ్య ముట్టలేదు. దట్ ఈస్ మై తాతయ్య. అండ్ అక్కడి నుంచి ఈ అస్ట్రాలజీ అన్నది ఏంటి అని ఇప్పుడు మనకి భాస్కరాచార్య ఉన్నారు, ఆర్యభట్ట గారు ఉన్నారు. ఎంటైర్ వరల్డ్ నాసాయే డిక్లేర్ చేసేసింది, వీళ్ళు కనిపెట్టిన డిస్టెన్సే ఇవాళ సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ దాదాపు ఒకటే అని చెప్పి అప్పుడే ఈ భారతీయులు కనిపెట్టేశారని చెప్తున్నారు. సో దట్ కేటగిరీకి చెంది తాతయ్య వీళ్ళని ఫాలో అయ్యి ఇది మొత్తం ఓ మోస్త్రానికి దాన్ని పట్టు తీసుకుని దాన్ని జనానికి ఇంకా ఈజీగా చెప్పాలన్నది తాతయ్య
సంకల్పం అది సాధించారు. అది అయిన తర్వాత ఎవరో చాలామంది చెవులకి వెళ్ళి ఇలా ప్రిడిక్షన్స్ మామూలుగానే చెప్తుంటే ఇది మేడం ఇందిరాగాంధీ చెవులకి వెళ్ళింది. ఐ వాంట్ ముత్తు యాజ్ మై స్పిరిచువల్ అడ్వైజర్ అన్నారు. అండ్ తాత వాస్ మేడం ఇందిరాగాంధీస్ రైట్ హ్యాండ్ ఇన్ స్పిరిచువల్ advising. She is the one who gave doctorate to. And Tata becomes Dr. Muthu Venkatraman. And all the devotees or followers, whatever you call, is of Sainadudu, named him as Sai Dasa. Sai Dasa. Entire world lo తాతయ్య వెళ్ళి క్యాషువల్గా చెప్పేవారు అన్ని. He never told ఇది ఒక పెద్ద ప్రాసెస్, దేవుడు నో, దేలో ఉన్న ఉడుని ఎతుకు అన్నదే దేవుడు అని తాతయ్య నేర్పించారు. కానీ నాకు అంటే ఆశ్చర్యంతో పాటు సంతోషం ఆపుకోలేకపోతున్నాను. మీరు ఇంత క్లారిటీ అండ్ కన్విక్షన్తో ఇది చెప్తున్నారంటే ఎన్ని అనుభవాలు మీకు అయి ఉంటాయని చెప్పి. సో తాతగారితో ముందు మొట్టమొదట మీరు ఈ ఆధ్యాత్మిక అభ్యాసం మొదలుపెట్టిన తర్వాత మీకు ఫస్ట్ హ్యాండ్ ఇది సత్యం అనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది? మీకు ఏమన్నా గుర్తుందా? తులసే సత్యమే, పుట్టిందే సత్యమే. ఇవన్నీ నియమాలు. ఇప్పుడు 50 పాళ్ళు ఇదిను 20 పాళ్ళు ఇది అలా ఉండదు. తక్కువ పాళ్లే మంచితనం ఉంటుంది. ఆ తక్కువ పాళ్ళలో తులసి ఆల్రెడీ ఉందని ఎప్పుడో నాకు తెలుసు. ఎందుకంటే లేకపోతే నేనెందుకు తాతయ్య దగ్గర కూర్చుని వింటాను ఇవన్నీ? అండ్ ఆ ఇంట్రెస్ట్ నాకు ఎలా కలుగుద్ది? కరెక్ట్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మీ వై నేను ఎందుకుంటాను అక్కడ? సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ యు అండ్ ఇట్ ఈస్ నైస్. తాతయ్య ఎలా నేర్పించారు? ఆడుతూ పాడుతూనే ఆ ఆటలోనే నేర్పించారు. పెద్ద డిస్కోర్సెస్ అస్సలు నేర్పించలేదు. ఇలా టాటాయిస్ లా కూర్చొని వైబ్రేట్ చేసేవారు అంతే. అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్. నాకు తాత ఫ్రేగ్రెన్స్ చాలా నచ్చుతుంది, ఇష్టం. తాతని హగ్ చేసుకున్నప్పుడు ఆ హగ్ చాలా నచ్చేది. పాదాలు ముద్దు పెట్టేటప్పుడు అంత బాగా. ఇట్ ఈస్ సంథింగ్ నైస్. సో నువ్వేంటి పిచ్చి తల్లి ఇలా వంగి పాదాలకి ఎవరైనా ముద్దు పెడతారే అని అడిగేవారు. ఫుల్ అలా పెడతాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఓ ముద్దులు పెట్టేస్తుంటాను తాతయ్యకి. నువ్వు చాలా హ్యాండ్సమ్ కదా అంటే, బాబా కూడా హ్యాండ్సమ్ కదా, అలాగా. సో ఆ స్మాల్ ట్రిక్ బిట్స్ ఇది చాలా అనుకున్నారేమో. లేకపోతే నువ్వు అన్నట్టు దేవుడుని వదిలేసి దెయ్యం అయ్యేదాన్నేమో. అంటే మనం కంటైన్ చేసుకునే ఆ డెఫినెట్లీ శక్తి కూడా ఉండాలి కదా లోపల. డెఫినెట్లీ అది మన ఆత్మ సంస్కారాన్ని ఇదంతా చెప్పబడింది మనకి. ఆత్మ సంస్కారాన్ని బట్టి మనం ఎంత పట్టుకోగలుగుతామో అంత ఇస్తారు ఆ జన్మకి అని. ఎగ్జాక్ట్లీ. సో నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. నాకు కుతూహలం, క్యూరియాసిటీ చాలా ఉంది తెలుసుకోవాలని. కానీ సత్యం అన్నది ఎవరి సత్యం వారిది. ఇట్స్ యూనిక్. ఈచ్ పాత్ ఈస్ యూనిక్ అండ్ ఈచ్ లైఫ్ ఇస్. సత్యం అన్నదే కాదు స్వప్న. వెన్ ఇస్ అన్ని కాయిన్కి ఈ సైడ్ ఆ సైడ్ అన్నట్టే పెట్టేసారు మాటలు కదా. మాటలు ఎవరు కనిపెట్టారు? మనమేగా. అవును, కరెక్ట్. సో దెన్ ఐ డోంట్ ఈవెన్ బ్రాండ్ ఇట్. You don't even brand it as this and that. I don't even brand it. Satyam asatyam. There is no duality. There is no duality ante. It's all one. Just one. Not all. It's just one. గొప్పగా ఉందక్క. సో మీతో అంటే ఈ జర్నీ చేస్తున్నప్పుడు అయినా కూడా మీకు మన జస్ట్ వన్ అయినా కూడా మనకి స్ఫురణ కలిగించే కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి. అలా మీకు ఫస్ట్ టైం ఏమన్నా జరిగిందా? ఉదాహరణకి ఒక కళ రావడం, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు అలా జరిగాయి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా? కళ అని కాదు, అమ్మ ఎప్పుడు అనేవారు, తాతయ్య అమ్మ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నది. తర్వాత నాకు కొంచెం జ్ఞానం అంటే కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత తాత నాకు 8 ఏళ్ళు ఏదో ఉంటుంది అప్పుడు చెప్పడం, అమ్మను తాతయ్య మాట్లాడుకున్నప్పుడు ఇలాగా నేను పుట్టక ముందు రోజు మంగళవారం పుట్టానట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 odd సంథింగ్ పుట్టినప్పుడు దేవి అవతరించి అమ్మతో అందట, ఈ పిల్ల నాలిక మీద త్రిశూలం రాశాను అని. సో దట్ వాజ్ మదర్స్ డ్రీమ్. సో ద నెక్స్ట్ డే ఐ వాజ్ డెలివర్డ్. తులసి అన్న పేరు పెట్టడం. తర్వాత ఊరికే కామెడీ చేస్తున్నారు తాతయ్య నేను అనుకునేదాన్ని. ఆ స్మాల్ హింట్సే పెద్ద లెసన్స్ అవుతాయని నాకు తెలియలే. చిన్నవి అన్నీ చాలా చిన్నవి. అప్పుడు అన్నారు ఇది ఎవరు అంటే పెద్ద తాతయ్య అంటే వాళ్ళు ఇంకా చాలా పెద్దోళ్ళు. అమ్మో వీళ్ళందరూ నా తాతయ్య నాకు తెలీదు. నేను మామూలుగా తులసి ఇప్పుడు అలాగే
చిన్న పాపలాగే ఉండిపోయానమ్మా. సో ఐ డి నాట్ టేక్ ఎనీథింగ్ సీరియస్ అండ్ అమ్మో ఇది ఇదా అని అనుకోలేదు. మేబీ అందుకే నాకు ఈజీగా ఉందేమో చెప్పడానికి కూడా. ఏం లేదురా, ఏంటి ఎందుకు అవుద్దు ఇదా, ఇదే కదా తక్కువైంది కూరలో, ఇది సరిపోతుంది, పెద్ద ఏముంది, లేదంటే దానికి మన పేరు పెడదాందా అని చెప్పించాం. కూరకి ఇదే కాదు కదా, బెండకాయ పులుసు అయిపోతే దాన్ని పులుసు అని పెడదాం, అయితే స్టిక్కీ బెండకాయని పెడదాం పేరు. అలాగా వి స్టార్టెడ్. దీ స్మాల్ థింగ్స్ బికేమ్ వెరీ బ్యూటిఫుల్. నాతో పాటు అవి పెరిగేసినాయి, నా బుద్ధులు అలవాట్లు అలాగే పెరిగి పెద్ద తాతయ్యలందరినీ చూసేటప్పుడు వాళ్ళు నన్ను దీవించడం నాకు చాలా నచ్చింది. నన్ను ఇలా పట్టుకుని బంగారు, జనరల్గా వాళ్ళు మాట్లాడరు, హూ నోస్ ద లెవెల్స్ విల్ నెవర్ టాక్. ఏమని దీవించేవారు? అదే బంగారు తల్లి, బాబా నిన్ను చల్లగా చూసుకుంటాడు, బాబా నీతో ఉంటాడు, ఏ మాట్లాడుతున్నాను. సో నాకు ధైర్యం ఎక్కువ వచ్చేసింది, అమ్మ బాబా నాతో ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేస్తారు, అంతే. అక్కడి నుంచి అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమేగా. అక్కడ చాలామంది ఒక అర్థం పెట్టుకుంటారు, దేవుడు ఇలా, లేకపోతే మనం ఇలా అనుకుని కర్మని బట్టి మనం అనుకున్నాం కాబట్టి ఇలా అయింది, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. ఇన్ని థియరీలు మీరు పెట్టుకుంటారా? మైండ్లో ఉంటుందా? పెట్టుకోకూడదు, ఎవరు పెట్టుకోకూడదు కూడా. ఎందుకు పెట్టుకోవాలి థియరీలు? ఎవరు రాశారు థియరీ? ఎవరో కదా కనిపెట్టారు థియరీ అన్నది. ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటారో లేదో మనకు తెలీదు. ఎందుకు పెట్టుకోవాలి? ఫస్ట్ ప్రతిసారి యూ కాంట్ హ్యావ్ అ థియరీ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? మీనింగ్, ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకు అది? you're wasting your time, life and energy, brain space also. maybe perfect. ఎందుకు అసలు? I don't make it anything complicated. ఎందుకు అసలు దాన్ని ఎందుకు అంత కష్టపడి దానికి దాన్ని ఆ పదం ఇస్తే అది కూడా పెరిగిపోతుంది మనకన్నా ఎక్కువ. కాంప్లికేషన్ పెద్దది అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. నో థియరీస్, నెవర్ హ్యావ్ థియరీస్, సింపుల్ లివ్ ఇట్, మేక్ ఇట్ వెరీ సింపుల్. యా ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ గాలి పీల్చొద్దంటాడు ఒకడు, ఆ ఏసీ వేయొద్దంటాడు, దగ్గొద్దంటాడు ఒకడు, గాలి వదలకంటాడు ఒకడు. అలా అయిపోయింది కదా ఇప్పుడు ఎన్వైరన్మెంట్. అది పొల్యూటెడ్, ఎక్కువ పొల్యూషన్ ఇవే కదా. సో దీన్ని మనం కూడా ఎందుకు ఇంకా మళ్ళీ దాన్ని కాంప్లికేట్ చేయడం? సో అలా మీరు మీ లైఫ్ అలా బీజం పడింది తాతయ్య దగ్గర. తర్వాత మీకు నేరుగా గురువులు బోధించినది ఇంకెవరన్నా ఉందా? తాతయ్య ఒక్కరే నాకు సర్వం. అండ్ అది తెలుసుకోవడానికే ఇంకా ప్రయత్నిస్తున్నాను. తాతయ్య ఏమిటి అని నేర్పించని ఇంకా ఎంత ఉందా అని. అమ్మో ఎక్కడున్నాను నేనని, ఏ పేజీలో ఉన్నాను అప్పుడప్పుడు. సో దేర్ ఇస్ సో మచ్ లైక్ ఇంకా అది పెద్ద ఓషన్ అంటారు కదా. ఇది ఆ ఓషన్లో నేను డెఫినెట్గా తేలుతున్నానని తెలుస్తుంది, మునగలేదు, తేలుతున్నానని తెలుస్తుంది. ఈ తేలి హాయిగా ఉందని తెలుస్తుంది, ఇలాగే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. షిరిడి సాయిబాబా అసలు జగమంతా కూడా మనకి ఎంతమంది భక్తులు ఉన్నారో చెప్పక్కర్లేదు. సబ్కా మాలిక్ ఏక్ హై అని బోధించారు కదా. షిరిడి సాయిబాబా గారి గురించి తాతయ్య గారు ఏం చెప్పారు? తాతయ్య చెప్పింది ఎంత అందంగా, బాబాకి ఇలా అన్నప్పుడు 3 folds పడేవి. ఎంత అందం చూసావు తులసి, దాని మీదే వీళ్ళు ఇలా పెడుతున్నారు, ఇలా విభూది పెట్టేసి బొట్టు పెట్టారు, ఏది ఆ ముడతల మీద. సో ఈవెన్చువల్లీ ఏమైంది? సబ్కా మాలిక్ అన్నారు ఆయన. ఓకే, ఆయన ఎవరిని కనిపెట్టారా ఇప్పుడు దాకా? ఓకే, సో అదే చాలు కదా ఫస్ట్. అవును. సో ఇలాంటివి ఇన్నున్నాయి స్వప్న, ఇన్ జనరల్గా చెప్పింది. అవును. అండ్ ఏమన్నారు? ఓకే, సబ్కా మాలిక్ ఏక్ అంటే నువ్వు వెతకడం మొదలుపెట్టావా? అవునా, తాతయ్య చెప్పారా అని నేను అలా వెళ్ళలేదే. ఐ వెంట్ ఇట్. అవునా, బ్యూటిఫుల్ కదా, అవును కదా తాతయ్య, నువ్వే కదా మాలిక్ అన్నాను నేను డైరెక్ట్గా. సూపర్ అన్నారు తాతయ్య. వాడి అని చల్లం అంటారు తాతయ్య, చాలా ముద్దస్తే వెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టేసుకోవడమే. కూర్చున్నప్పుడు మళ్ళీ అదే పోస్టర్లో కూర్చొని నన్ను ఇలాగా. సో దెన్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ద పెట్ చైల్డ్. నాకు ఇచ్చిన సచ్చరితలు కూడా షీ మై పెట్ చైల్డ్ అనే ఇచ్చారు. ఫస్ట్ సచ్చరిత. అండ్ అప్పుడు పారాయణం మొదలు పెట్టారా మీరు? అలా ఏం లేదమ్మా, పారాయణం కాదు కదా అది. సచ్చరిత అన్నది బాబా బతికినప్పుడు ఉన్న ట్రూ స్టోరీస్. అవును, ఆ స్టోరీసే సచ్చరిత. అవును, అది చాలా నిష్టగా భక్తులు చదువుతూ ఉంటారు. దాన్ని ఇన్నిసార్లు చదువుతారు అని వినికిడి. మరి నాకు అదే నేను అన్నానే, నేను డెప్త్లోకి ఏది అన్నీ విన్నాను నేను కూడా. బట్ పారాయణం అన్నప్పుడు వీళ్ళు చాలా పెట్టుకున్నారు బుక్స్, ఈ స్తోత్రాలు ఇవన్నీ, అవి కూడా పారాయణం చేస్తున్నారు, ఏదో వ్రతాలు అవన్నీ. అది వాళ్ళ ఇది కదా. ఇప్పుడు
మా ఇంట్లో ఈ కూర ఇలా వండుతాం, మీ ఇంట్లో వేరే లెక్క వండుతారు. అవును. సో ఇది నేను తిను అని నేను చెప్పను, అది నువ్వు తినక అని నేను చెప్పను. సో మీ ఓన్ పద్ధతిలో మీరు కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఎలా కనెక్ట్ అవుతారు రోజు బాబాతో మీరు? ఇలాగే నీతో కనెక్ట్ అవుతున్నా. ఇట్స్ బ్యూటిఫుల్. ఐ సీ బాబా ఇన్ ఎవ్రీథింగ్, రైట్? సో ఐఎమ్ హ్యాపీ. దట్స్ మోస్ట్ డిఫికల్ట్, రైట్? అవును. యూ కాంట్ ఓన్ ఎవ్రీబడి లైక్ దాట్. బట్ ఐఎమ్ ఓనింగ్ కదా, ఐఎమ్ టేకింగ్ యూ ఇట్ సెల్ఫ్ యాజ్ బాబా. వచ్చావా దాన్ అన్న, కమ్ ఆన్ టెల్ మీ, అలా లిసన్. మన ఇద్దరం విల్ హ్యావ్ ఎ చిట్ చాట్, కమ్. ఇంతే. ఇదే ఇదే సాయి పిలుపు, ఇదే ఇదే మేలు కొలుపు. చాలా బాగుంది. బాబాకి చాలా పాటలు అంటే చాలా ఇష్టం. మీరు చాలా సందర్భాల్లో హారతిస్తూ మీరు ఇలా తన్మయత్వంతో అసలు లీనమైపోతారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్సే కదా స్వప్న. ఏదైనా చెప్పు, కొంతమంది భజనకి వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు ఏమంటారు, మీరు వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు అనకపోయినా మనం చేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఏమవుద్ది, ముందు పాట, తర్వాత చప్పట్లు. ఓకే, ఈ చప్పట్లు ఏమైంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అవును. సో ఇది అయిపోయిన తర్వాత, బ్లడ్ సర్క్యులేట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తావు, యూ విల్ గెట్ అప్ ఈవెన్చువలీ. అవును. వెళ్తావు, నీ పాదం. అవును. అది ఒక చిన్న అది. సో ఇవన్నీ కలిపి అనాదంలోకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ సర్వం, ఇదే సర్వం. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. మీరే పాడారు కదా? వాణిజ్యరామ్ గారు, ఆఫ్ కోర్స్, ఆ లిప్ మూమెంట్. సో ఇవన్నీ కూడా అలాగే డిజైన్ అయిపోయి ఉన్నాయి చూడు, రెడీగా. శంకరాభరణంలో ఈడే శంకరుడు. అప్పుడు అది ఎంత పెద్ద ఇది, ఆ ప్రిపరేషను నేను చేయలేదుగా. వాళ్ళు ఏదో ఒక స్టేజ్ లే చేసి పెట్టేసేసారు. దీంట్లో నేను ఎంత బాగా దాన్ని ఇచ్చేస్తానని, దానికి మాట కూడా నేను చెప్పట్లేదు చూడు. ఐ డు నాట్ వాంట్ టు కమిట్ ఎనీథింగ్. ఎవ్రీ మ్యాన్ ఈస్ కేపబుల్. ప్రతి మనిషి ప్రతిదీ చేయగలడు. ఇది ఉంది అందరిలో, గ్రహించట్లేదు అన్నది మాత్రమే, అది అందరూ లేకపోతున్నారు అన్నది మాత్రమే నా తపన. ఇప్పుడు గ్రహించని వాళ్ళు ఎందుకుంటారు? అది వాళ్ళ ఆత్మ సంస్కారాలు అంటారా, వాళ్ళు ఇంకా చిన్న క్లాస్లో ఉన్నారంటారా, వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? దానికి ఏదో ఒక మనకి అర్థమయ్యే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. దట్ విల్ బి అహంకారం అమ్మా. ఇప్పుడు నేను చెప్తే నేనేదో పెద్ద గ్రహించేశానని చెప్పి అవతల వాడు చేయలేదు అనడమే అహంకారం. అది అంటారు. తప్పకుండా అది మనం చేయకూడదు. అది చేస్తే ఇది చేయకూడదు. సో భగవత్ స్వరూపం, భగవంతుడి గురించి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. భగవంతం అన్నది నీకన్నా బెటర్ వాడు అన్నాడు అంతే. వాడు చూసావా రాముడు ఎవడు అన్నారు. అమ్మో రాముడిలా బతకాలైతే పెళ్ళాన్ని చాలా బాగా చూసుకున్నాడు వాడు అంటే. నేను అనేది అఫ్కోర్స్ ఈ వనవాసం ఇవన్నీ పక్కన పెడితే ఏకపత్ని, అవును, ధర్మం ఉన్నవాడు. సో ఇలాంటి కథ తీసుకోవాలి మనం. సో టేక్ ఆల్ ద పాజిటివ్ క్వాలిటీస్, అవి కూడా ఉండాలి. అవి లేకపోతే శివుడు పార్వతి కథ ఏంటి? షీ సెడ్ నువ్వా నేనా అంటే దా చూద్దాం అన్నాడు. ఇద్దరు గొడవలు వేసుకుని పక్క ఒక పట్ట. అది మనం చేయకూడదు అంటున్నారు తాతయ్య. అవును, ఈ కథ ఎంత బాగుంది చూడు అన్నప్పుడు, అవును కదా బాగుంది, మరి తాతయ్య పాపం ఎందుకు తాతయ్య భలే డాన్స్ వేస్తున్నారు కదా ఇద్దరు, ఎందుకు ఈవిడ ఒకటి పక్క అటు వెళ్ళిపోయింది ఎందుకు, నిప్పులు కలిసిపోయింది ఎందుకు అంటే, మరి ఆ అమ్మాయికి కోపం వచ్చేసింది. కోపం వస్తే ఏమైంది, భస్మం అయిపోయింది. ఎవరు భస్మం అయ్యారు? కోపం. అమ్మాయి కాదు కదా. అవును, అంతే కదా. సో నేనా నువ్వా అని వచ్చినప్పుడు భార్యాభర్తల దగ్గర గొడవలు వస్తాయి. అది అనకూడదని మనకు ముందే చెప్పేశారు. అదిగో వాళ్ళు బతికారు చూడు, మీరు చేస్తే ఇలా అయిపోతారు, చూడకండి. నిండు కుటుంబం అంటే ఎవరిని చూపిస్తున్నాం? శివుడు కుటుంబమే. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లోడు ఇలాగా ఒక పిల్లోడు అలాగా. ఈ పిల్లోడు మళ్ళీ మామూలోడు కాదు, ఈ సుబ్రహ్మణ్యం. కోపం వస్తే కొండెక్కేస్తున్నాడు వీడు. ఎందుకు ఎక్కాడు? వాళ్ళ అమ్మకో నాన్నకో ఉంది రక్తంలో, కొండెక్కేస్తున్నాడు వీడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే తల్లిదండ్రులు, అది పెంపకం. సో ఇవన్నీ చెప్పడానికి ఇవన్నీ మనకు చెప్పబడినవి ఇలాంటి రూపంలో. సో నువ్వు అన్నది అదే. నేను ఇంతవరకు నేను కన్విన్స్ అవ్వట్లేదు ఎప్పుడూను. భగవంతుడు, డివోటీసు, నో, వాళ్ళని ఫాలో అవుతున్నాం అని. ఫాలోవర్స్ ఎస్, ఎందుకంటే డివోటీస్ అన్నది ఎక్కడ ఎక్స్ట్రీమ్ భక్తి వచ్చినప్పుడు డివోషన్. అవును, ఎక్స్ట్రీమ్ భక్తి ఎంతమందికి వస్తుంది? ఓకే, అండ్ నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ యువర్ ఇది, నేను చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఫాలో అయినప్పుడు అప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అప్పుడు ఓకే.
బట్ హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ ఇట్? అది కరెక్ట్. నేను చెప్పేది ఇది ఒక్కటి మాత్రమే. ఇఫ్ యు కాల్ హిమ్ ద ఫాదర్ ఆర్ ఇఫ్ యూ టెల్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్, హూ ఎవర్ ఇట్ కుడ్ బి, ఎస్పెషలీ సాయి అన్నప్పుడు ఏమన్నాడు సాయి అంటే అన్ని మీనింగ్స్లో నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు దీనికి గూగుల్లో వెళ్తూనే ఉంటుంది. సాయి అని నువ్వు లాటిన్ దాకా వెళ్ళు, సాయి అంటే మీనింగ్స్ నీకు ఇన్ని వస్తాయి. వాట్ ఇస్ సాయి? తమిళ్ తీసుకుంటే సాయి అంటే ఒరిగి ఉన్నవారు. ఏం ఒదగమంటున్నాడు? దేన్ని ఒదిగించమన్నాడు? సా ఈ అన్నాడు తెలుగులో. అంటే సా దట్ గివ్ మీ. సో యూ హ్యావ్ టు గో ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్, విల్ గెట్ ద మీనింగ్. నాకు ఒకటే తెలిపింది, సాయి అంటే హాయి. అంతే, ఇది పట్టుకుని ఎక్కేస్తున్నాను నేను. అంతే. హౌ డస్ సాయి గివ్ యూ సొలేస్ అక్క? చెప్పండి. మీ సొలేసే కాదు, జస్ట్ యువర్ ఎంటైర్ డే, మీ దైనందిన. ఎందుకంటే మనం ఒక అర్జెన్సీ చూశాను ఆధ్యాత్మిక చింతనలో కూడా. ఎక్కడికో వెళ్తున్నాం, మనం ఏదో లెవెల్కి గ్రో అవ్వాలి అనే తపనలో న్యాచురల్ ఫ్లో వదిలేసి వెళ్ళిపోతారు చాలామంది. జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు కూడా. అదా ఏం లేదమ్మా. అవన్నీ కొంతమంది ఇప్పుడు ఒక మాల వేసుకుంటున్నారు ఏదో ఒక గుడికి అనుకో. ఎందుకు వేసుకుంటున్నారంటే మన కాన్సైన్స్, మైండ్, హార్ట్ డైవర్ట్ అవ్వకూడదని ఒక యూనిఫామ్ వేసుకుంటున్నారు వాళ్ళు. అవును. 40 రోజులవని, 20 రోజులని, 7 రోజులని, ఏదో ఒకటి. అది యూనిఫామ్. సో ఆ కాన్సైన్స్లోనే ఉండాలి అన్నప్పుడు పాటలు గట్టిగా వేసిస్తారు వీళ్ళు, కొన్ని పాటలు. ఎందుకు? మైండ్ డైవర్ట్ అయిపోతుందన్న ఇది. అవును. సో అది అవ్వకూడదని కదా అవన్నీ వాళ్ళు కీపింగ్ దెమ్ ఎంగేజ్డ్ విత్ దట్. అవును. నేను అంటున్నాను అవన్నీ అసలు చేయక్కర్లేదు, చేసినా తప్పు లేదనే అంటున్నాను. చేయకుండా మనం ఏం చేయొచ్చు? సైలెంట్గా ఉంటేనే చాలు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్. సాయి ధ్యానం, సాయి ధ్యానం సర్వం. సో హౌ మచ్ ధ్యానం. అవును, చాలా చాలా అక్క. మీరు ఈ తాతగారి దగ్గర మీరు ఆ జ్ఞానం పొందుతూ ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఏమో మీకు, అడగచ్చు అడగకూడదు. తాతగారు భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు మీకు దిగులేసిందా? అంటే బికాస్ ఎక్కడో అక్కడ భౌతికంగా మనకు అటాచ్మెంట్స్ ఉంటాయి. దిగులు కన్నా వాళ్ళ మామూలుగా చాలా ఎమోషనల్ పర్సన్ నేను, గవక్కనేట్ చేస్తాను. బట్ ఐ డింట్. బెంగళూరులోనే ఉన్నాను నేను, దీపం వెలిగిస్తున్నాను. అవాళ్ళ లేట్, మామూలుగా బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించే నేను అవాళ్ళ 8 మార్నింగ్ వెలిగిస్తున్నా. 8కి చెన్నై మైలాపూర్ తాతయ్య, పెద్ద తాతయ్య కట్టి మా తాతయ్య విగ్రహం పెట్టి అవన్నీ చేసి డెవలప్ చేసిన గుడి ఆల్ ఇండియా సాయి సమాజ్. అక్కడ హారతి 8కే. సో అక్కడది, ఇక్కడ నేను దీపం వెలిగించడం, ఇక్కడ తాత వెళ్ళిపోవడం. దెన్ ఐ సీ దట్ దీపం వెలిగించే దీపం ఇటు వెళ్ళి బాబాలు చూసారు. సో ఐ అండర్స్టూడ్. ఎస్. దీనికి నెక్స్ట్ 2 days తర్వాత తాతయ్యకి నేను టాబ్లెట్స్ కని పంపించిన 2000 తిరిగి వచ్చింది. తాతయ్య ఎప్పుడు అనేవాడు శ్రద్ధ, భక్తి, సబూరి అని. ఓకే, శ్రద్ధ, సబూరి 2000 తిరిగి వచ్చింది. సో ఐ టుక్ ఎవ్రీథింగ్ దట్ వే ఓన్లీ. ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ దట్ వే. అది ఆ సిగ్నిఫికెన్స్ మీరు అక్కడక్కడ చూడగలుగుతున్నారు. ఎప్పుడు చూడగలుగుతారు. ధన్యులు నిజంగా. ఎందుకంటే యూఆర్ బ్లెస్డ్. అలా చూడగలగడం, చూసిన దాన్ని మైండ్ ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి లాజికల్గా అనిపించదు. నేనేంటి అసలు, ఇదంతా పిచ్చి, ఇదంతా ఒక పారవస్యం కూడా ఒక విధమైన పిచ్చి. ఏదనుకుంటే అదే కదమ్మా, అదే నేను అంటున్నాగా. అన్ని రకరకాలుగా మన అందులో లౌకికంగా మనం మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాం, అక్కడ వేరే ప్రపంచం. ఈ అన్నిట్లో ఈ కనెక్షన్ దీనికి దానికి లింక్ అంతా మిస్ అయిపోతుంది. అవి లేకుండా మీరు నిలదొక్కుని మీ ఎక్స్పీరియన్స్ని మీరు నమ్మారు కదా, అందుకు ధన్యులు. మహాభాగ్యం. అక్కడ జీతానికి పనిచేస్తున్నాను సినిమాల్లో, అంతే. ఇంటిలో తల్లిగా నా కర్మని నేను నిర్వర్తిస్తున్నారు పూర్తిగా. సో ఇక్కడ నా సాయి కదా, అమ్మ నా బంగారు తండ్రి. సో అమ్మగా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు. మీరు చెప్పారు కూడా 7 జన్మలుగా సాయి. డెఫినెట్లీ. ఇట్స్ ద మోస్ట్ సింప్లెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వే ఐ ఫౌండ్. చాలా అందంగా ఉంది. సో అప్పుడు నేను బాగున్నది నేనెందుకు వదులుతా? ఇది డబ్బు ఇచ్చినా రాదుగా ఈ అనుభూతి కానీ ఈ
ఇలాగా ఉండడం కానీ సో ఇది బాగుంది కదా, నేనెందుకు డిస్టర్బ్ చేసుకుంటా, ఇది ఎంత సింపుల్గా నాకు దొరికింది. పైగా నేనేం తపస్సులో ఏదో చేయలేదుగా. సో ఇట్స్ బ్యూటిఫుల్ అనాలి. సో అక్క, మీరు ఈ ప్రెడిక్షన్స్ ఇచ్చే ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో, మీరు తాతగారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు. మీరు అది ఎప్పుడు కనుక్కున్నారు మీకు ఫస్ట్ టైం ఇది ప్రెడిక్షన్ నాకు తెలుసు నేను చెప్పేస్తున్నానని? అలా ఎప్పుడు చెప్పినా రాదు. నాకు తెలుసు నేను చెప్పేస్తున్నానంటే నీకేం తెలుసు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఓనర్ ఈ మాటకి, నేను కాదే, నాకేమీ తెలీదు, నేనేమీ చెప్పట్లేదు ఇప్పటికీ. ఆ స్ఫురణ వస్తుంది కానీ మీకు ఆ టైంకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరాలని. అది మాత్రమే, అది ఎలా గ్రహిస్తున్నాను కూడా నాకు ఇప్పటిదాకా తెలియట్లా. కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు, అమ్మో అయితే ఏదో ఉంది, అప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ 32 దీని మధ్యన పెట్టాడు నాలిక, పళ్ళు మధ్యన, అంత బిగించి పెట్టినా దూసుకుని బయటకు వచ్చి చెప్పేది. మరి ఎలా, మరి ఏదో ఉంటుంది కదా అప్పుడు నేను అనుకున్నాను, ఇదే నాలికని మంచి పనికి యూజ్ అవుతుందంటే ఎందుకు కాదనాలి. నాలికే చాలా డేంజరస్ థింగ్. That itself is so beautiful. I said, come on. But what was the first person you felt ఈ స్ఫురణ వచ్చి మీరు చెప్పిన? I really don't remember. You don't even remember? I don't remember, but I remember తాతయ్య చెప్పడం. ఎలా చెప్పేవారు తాతయ్య? ఎంతో మందికి చైనీస్ ఒక 28 పీపుల్ చెన్నై గుడికి, మైలాపూర్ గుడికి, అప్పుడు తాత ప్రెసిడెంట్గా ఉన్నారు గుడిలో. తాతది ఆ గుడికి ముందున్న రూము లెఫ్ట్లో ఎంటర్ అవ్వగానే ఆ చైనీస్ తిరుగుతుంటే అందులో ఒక్కడిని పిలిచి, వై ఆర్ యూ సో సాడ్, యు వరీడ్ అబౌట్ యువర్ మదర్ రైట్, షీఈ్ ఇన్ డెత్ బెడ్ కదా అంటే, దట్ మ్యాన్ నీల్ డౌన్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్, విచ్ ఐ విట్నెస్డ్. అప్పుడు ఏమవుదని ఇలా ప్యాక్ చేసి చాలా సింపుల్గా చెప్పారు. అదే బ్యూటీ విచ్ ఐ గ్రాస్ప్డ్ అనుకుంటా. ఇలా అని, గో షీల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ అంటే నమ్మలేదు. సార్ గివ్ మీ యువర్ నంబర్ అన్నాడు. అప్పుడు ల్యాండ్ లైన్ కదా, సో తాత గేవ్ ద నంబర్. వెళ్ళాడు. వెళ్ళంగా నిజంగానే వాళ్ళ అమ్మాయి హూ వాజ్ ఇన్ డెత్ బెడ్, హూ వాజ్ సపోజ్ టు డై, రియలీ ఓపెన్ ద డోర్ ఫర్ హిమ్ విత్ అ cheerful face. I'm all right son అంది ఆవిడ. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ విట్నెస్ విత్ యు. వావ్, వాళ్ళకి ఎంత ఆనందం కంటే ఎక్కువ. ఆ తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, షిరిడి సాయినాథుడిది చైనాలో ది ఓపెన్ అండ్ తాత విజిటెడ్ దేర్. వెళ్ళారా? చైనా వెళ్ళొచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వింటుంటే. మీకు ఈ గిఫ్ట్ వచ్చిందని మీరు తెలుసుకున్న తర్వాత, అంటే గిఫ్ట్ ఉందని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది, బట్ ఈ గ్రహణ ఎప్పుడు వచ్చింది అంటే గ్రహించడం అన్నది? ఇలా కంటిన్యూస్గా చెప్తుంటే వాళ్ళు వచ్చి మనకి ఎలా ఉంటాయి, ఆ సంబంధించిన పర్సన్ వచ్చి చెప్తారు కదా, అమ్మ మీరు చెప్పారు ఇలాగే అయ్యింది, ఎలా చెప్పగలిగారు, ఈ డేటు క్యాలెండర్ కూడా చూడలేదే, నిజంగా చూస్తే పంచాంగంలో ఉంది ఆ డేటు, ఆ టైం ఎలా చెప్పగలిగారు అంటే, నాకు తెలియదు ఆయన అన్నాను. ఏదో అలా చెప్తున్నాను అంతే, నాకు తెలియదు, నన్ను నమ్మక అంటాను. తాత ఇలాగే మాట్లాడేవారు. అండ్ ఐ రిమెంబర్ తాత టెలింగ్ బాబాని అందరు పిచ్చోడే అని అన్నారు, షిరిడిలో నూనె ఇవ్వని అన్నారు, ఆయన దీపాలు వెలిగించాలంటే. ఇవన్నీ చాలా చేశారు కదా. అవును. బట్ హీ వాజ్ స్టిల్ హూ ఎవర్ వీఆర్ టాకింగ్ టుడే ఈస్ వాట్ హీ వాజ్ అ మ్యాడ్ మ్యాన్ అన్నారు, హీ వాజ్ నథింగ్ అన్నారు, ఈ క్యాస్ట్ అన్నారు, ఆ క్రీడ్ అన్నారు, అవన్నీ దాటి స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ కదా. అవును. అప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ కదా. అవును. సో అలాగా నేను ఎప్పుడు గ్రహించడం అది జరగలేదు స్వప్న, కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా సినిమాలకి మట్టుకు ఎందుకు చెప్పలేదంటే, ఆల్రెడీ నా ప్రొఫెషన్కి దీనికి సంబంధం లేదు కదా, రెండు వేరే. ఆల్రెడీ ఏమవుతుంది, ఇక్కడ చెప్పే ఎన్ని డైలాగ్స్, సో దిస్ ఆల్సో కుడ్ బి డైలాగ్, నో రైట్, అబ్సల్యూట్లీ దట్ ట్రూ. సో ఇక్కడ చేసేదంతా నటన, సో దిస్ ఆల్సో కెన్ బి నటన కదా అది ప్రతిదీ. సో ఈ తులసి ఎప్పుడు ఇలాగే మాట్లాడింది, సో ఆ పిచ్చి వల్ల అలాగే ఏదో అవుతుంది అనుకున్నవచ్చు కదా. సో పిచ్చి కరెక్ట్ అని ఓ స్టేజ్లో అందరికీ అర్థమై, అమ్మో కరెక్టే చెప్తుంది ఆవిడ ఏం చెప్పినా.
అని పాయింట్కి అని వచ్చి చాలా మంది నాట్ ఓన్లీ హియర్, అన్ని ఊళ్ళల్లో, అన్ని స్టేట్స్లో, సిటీస్లో, యుఎస్లో కానీ వరల్డ్ వైడ్ తెలిసిపోయాక ఒకళ్ళొకరికి వెళ్ళి చెప్తారు కదా, ఆవిడని అడగండి చెప్తుంది అని. అలాగా ఐ లైక్ ఇట్. ఇచ్చిన నాకు పెద్ద ఆస్తి, నా తల్లి నాకు ఈ పుట్టుకనిస్తే, నా తాతయ్య ఇచ్చిన ఆస్తి, ఈ లెగసీని చక్కగా అలా పెట్టుకుని హాయిగా ఉంది నాకైతే. సో ఎక్కడ ఏ ఒక్క ఇది కూడా నాకు తప్పవలేదే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ప్రిడిక్ట్ చేస్తున్నాను, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీ ఐ డ్రీమ్స్ చేసిన పని ఇది కూడాను, అది దట్ బికేమ్ వెరీ వైరల్. అప్పుడు చేసిన చాలా మందికి ఇప్పుడు నేను నిజంగానే బాగా ఫాలోవర్ అని తెలిసి, ఆ సాయినాథుడు ఈ ప్యాటర్న్లో దీన్ని, నాకు అదే నచ్చింది. ఇది ఐ డ్రీమ్స్ అంటే ఇలాగే నేను లింక్ చేస్తాను. ఈ డ్రీమ్ని కూడా నిజం చేసాడు, ఈ డ్రీమ్ని కూడా నిజం చేసేసాడు హాయిగా, ఇదే బాగుంది అని చెప్పి అలా సాగిపోతున్నాను. తప్పేం చేయట్లేదు కానీ నేను. మంచి మాటలు, మీ ఎక్స్పీరియన్సెస్ పంచడం, 10 మందికి మంచి చెప్పడం, అఫ్ కోర్స్ అది చాలా చాలా గొప్ప. ఎంతమంది నవ్వగలుగుతున్నాం స్వప్న, ఇది హాయిగా ఉంది కానీ చక్కగా cheerful ఫేస్, హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలమ్మా. మీరందరూ ఎతికే నవ్వు ఇదిగో, డబ్బులు పెట్టినా దొరకంది ఇదిగో, కమాన్ ఐ గివ్, కమాన్. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం, సాయి దివ్య నామం సర్వ పుణ్యధామం. మీరు ఒక పాట పాడచ్చు కదా. నాకు నిజంగా వాయిస్ లాస్ట్ టైం కూడా నీకు చెప్పాను, అదేంటో నీ ఇంటర్వ్యూలో ఆయన పాట వద్దు మాటే కావాలంటున్నాడేమో. చాలా చాలా గొప్పగా ఉంది. అక్క, మీరు చాలా మంది ప్రముఖులకి ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా మళ్ళీ చెప్పమని. సో ద కేస్ ఇస్ వర్కింగ్ దేర్, రైట్? లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? నేను డబ్బులు కూడా తీసుకోవట్లేదు కదమ్మా, నా ప్రొఫెషన్ కాదు కదా అది. సో యు నో హౌ రిస్కీ ఇట్ ఇస్. అవును, బికాజ్ వాళ్ళకి ఏమైనా నేనే కదా బాధ్యత. లక్కీగా ఏంటంటే అన్ని పాజిటివ్ కేసెస్, పాజిటివ్ థింగ్స్. ఏది మీరు అది రాదు నా దగ్గరికి. నీకు చెప్పాను, నెవర్ డిడ్ ఐ హ్యావ్ ఎనీ అలాంటి డార్క్ సైడ్ కానీ బ్యాడ్ థింగ్స్, డార్క్ థింగ్స్ ఏది నా లైఫ్లో లేదు, రాదు. నేను అవతల వాళ్ళకి చెప్పే అది కూడా భాగ్యమే అంటాను. ఆ భాగ్యం నాకు ఇవ్వలేదు. అస్ట్రాలజీ మీరు చెప్పే అలా అలవోకగా చెప్పే ప్రెడిక్షన్స్, వీటి రెండింటికి ఏంటి వ్యత్యాసం ఏంటి? అస్ట్రాలజీ ఏమో లెక్క వేసి చెప్పేది, ఇది నువ్వు ఈ టైంలో పుట్టావు, ఈ పుట్టిన టైంలో ఈ ట్రావెల్లో ఉంటావు, ఈ హౌస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా ఉంటావు అని. నేను అనేది ఏంటంటే, ఓకే నువ్వు ఆ హౌస్కి వెళ్తున్నావు కదా, అక్కడ నువ్వు సర్దొచ్చు అంటున్నాను. అక్కడ నువ్వు దీపం పెట్టచ్చు, చెక్క పెట్టచ్చు అని నేను అంటున్నాను. ఏ సమస్య ఉన్నా, ఏదున్నా, బట్ ఐ విల్ నాట్ టెల్ యూ కర్మ లేదు అని. నువ్వు చేసుకుందే, నువ్వు తప్పు చేసావు, తెలుసుకున్నావు కదా, దా అంటున్నాను. నువ్వు తెలుసుకున్నావు కదా, దా నేను చెప్తాను ఇప్పుడు నీకు అని. అక్కడి నుంచి మీరు ఐ జస్ట్ టెల్ దెమ్, ఎస్, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. ఇది హైలైట్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఐ ఏబుల్ టు సెన్స్. సో వాడు తెలియకుండా, ఒకసారి తెలిసి రాయి వచ్చి పడ్డాడు, ఒకసారి తెలియకుండా పడ్డాడు, ఒకసారి కావాలని పడ్డాడు. ఆ కావాలని పడినోడిని నేను పిలిచి, దాన్ని అన్న ఎందుకురా, దెబ్బ తగిలిందా, నొప్పి పుట్టిందా, ఎందుకురా, ఈ బ్లడ్ ఇంకొకటికి ఇచ్చినా యూస్ ఇది వేస్ట్గా చేసావా, అదే ఆ కేసు. అవును, ఇలాగా కదా వేరియేషన్స్. అవును, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డ మంచి అని మనం ముద్రలు వేస్తాం. ఎవ్వరు కాదు. నేను నీ చోట్ల ఉన్నప్పుడు నేను నీకు అలా అనిపించుంటాను అంతే. అంతే. నిన్న నీ పాటకి నేను వదిలేస్తే నువ్వే ఒక రోజు అయ్యి అది మంచిదేరా అని వస్తావు. సో నేనేం చేయలేదుగా, నువ్వే అనుకున్నావు, నువ్వే చేసావు, నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. సృష్టి ధర్మంలో చెడు లేదు అంటే, చెడ్డ లేకపోతే మంచి కూడా లేదు కదా. మరి నేనేముందని చెప్పాను, నేనేం కమిట్ అవ్వలేదే, నువ్వే కమిట్ అవుతున్నావు. నేను అన్నానా? నేను ఇంతవరకు నేను అన్నానా ఏమిటి, ఇది మంచిదే ఉంది, చెడు లేదు, చెడు ఉంది, మంచి లేదు అని నేను అన్నానా? అనలేదు. బట్ అడుగుతున్నా, దాని పేరే పెట్టలేదని ముందు నేను చెప్తున్నా నీకు. చెడు మంచి అని పేరు పెట్టలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అంటారు. దట్స్ ఆల్.
బ్యూటీ లైజ్ ఇన్ ద బిహోల్డర్స్ ఐజ్ అంటే అప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు అనేదే కదా అది. నువ్వు ప్రాబ్లంగా చూస్తే ప్రాబ్లమే. నేను అనేది ప్రాబ్లం అని ఫిక్స్ అయిపోక అంటున్నాను. ఇంకా పెద్దది ఎదిగిపోద్దిరా, అది వినిందంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది. బ్యూటిఫుల్ ఆ మాటకి అదే నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు ఎగతాళిగా అంటున్నారు, నెగిటివ్ అన్న మాట వాడరు, ఇది అన్నారని కాదు. నేను అన్నాను, దాన్ని ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు? అది మంచిగా చెప్దాం. ఈ గాల్లో అయితేరగానే ఎక్కువ, మనం చేయకపోయినా గాలే మసి అయిపోయి మాడైపోయి అన్నీ అయిపోతున్నాయి. దాన్ని ఇంకా ఎందుకు మసి చేయడం అని నేను అనేది. చాలా క్లారిటీ డెవలప్, అంటే మీకు అలా మీ అనుభవాలతోటి మీకున్న జ్ఞానంతో యూ హ్యావ్ ఫార్మ్డ్ పర్టికులర్ పారాడైమ్ అంటే మోడల్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ ట్రూత్ టు యూ అక్క. మీకు ఎప్పుడైనా మీకు సంకల్పం ఉందా, ఏమన్నా ఇది చేయాలి, మంచి చేయాలి, లోకానికి కళ్యాణం చేయాలి, ఇలాంటిది ఏమన్నా ఉందా? అది సంకల్పం లేదు, లోక కళ్యాణం లేదు. ఈ లోకానికి చేయం కానీ చేసుకున్న ఒక్క కళ్యాణం నేను, దాన్ని నేను సరిగ్గా బతికితేనే చాలా లోకానికి కళ్యాణం అయిపోద్ది. అంతే అంటారు. పర్ఫెక్ట్. ఎవడో అట నువ్వేంటని అడిగితే నా ఇంటి అడ్రస్ చెప్పమంటాడంట ఒకడు. అడ్రస్ చెప్పావు కదా దారి చెప్పమంటాడంట ఇంకొకడు. దారి చెప్పావు కదా మీ ఇంట్లో ఏముందంటాడు ఇంకొకడు. బెల్లు కొట్టే నువ్వు తీయలేదంటాడు ఒక్కడు. వీడితో ఎలా పడతాం మనం? కాబట్టి ఒరే పిచ్చోడా, నీకు కావాలంటే ఎలాగన్నా వస్తావరా రా అంటున్నాను నేను. అది సూపర్. వెరీ 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 మీరు ఎన్ని విషయాలని మీరు కరెక్ట్గా దాన్ని అంటే తెలియకుండానే సూక్ష్మమైన విషయాలు చాలా చెప్పేస్తున్నారు. తాతయ్య ఇదే చెప్పింది. పోగ తులసి ఇది మాత్రం చెప్పారు. అందరూ ఈ ఒక మాటలోనే చెప్పారు. నేను ఇంత ఇలాబరేట్ ఎందుకు చేసి చెప్తున్నాను, కొంతమంది నన్ను మీనింగ్ డీప్గా అడుగుతున్నారు, అందుకు చెప్పాల్సి వస్తుంది. వస్త్రాలు వేసుకుని ఆస్తులు సంపాదించుకుని ఏసీ రూమ్లో కూర్చుని సంపాదించేది ఈ సో కాల్డ్ వాట్ ఎవర్ యూ కాల్ కార్పొరేట్ లోకల్లో ఉన్న ప్రిడిక్షన్స్ కానీ ఇది కానీ వాట్ ఎవర్ అమ్మా, అవన్నీ లేకుండా మామూలుగా ఉండి మామూలుగా చెప్పు, ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ అన్నారు. మళ్ళీ అసలే తులసి యాక్టరు, ఇప్పుడు మళ్ళీ నాటకానికి ఒక అవతారం ధరించి పొద్దునే కట్టనోపున వద్దిరండి బాగున్నారా ఈ అనక మా తాతయ్య అనలేదు. సో ఇవన్నీ మామూలుగా నువ్వు ఉండు. ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి ఒకటి చెయ్యి గ్రహిస్తానే ఉంటాడు. వాడు గ్రహించింది పక్కన పెట్టేసి అక్కర్లేంది తీసుకొచ్చి పెట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్తా ఉంటాడు. నేను చేస్తుంది అది మాత్రమే. నేను అన్నది నేను గ్రహించిందే బాగుంది, దీన్నే పట్టుకుని వెళ్ళిపోతాను నేను. అది వద్దు అంటున్నాను నేను. ఇది ఎంత టైం ఉందో నాకు తెలియదు. మరి ఈ హౌ మచ్ టైం నాకు పెట్టాడు అన్నది కదా. ప్రతి బాడీ ఒక యూనిఫామ్ వేసుకుంది, ఓకే, ఆ యూనిఫామ్ తీసేస్తే అది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది, వేర్ ఎవర్ ఇట్ గోస్. ద సోల్ గోస్ సమ్వేర్ అంటున్నారు కదా, ఆ ప్లేస్ ఆ యూనిఫామ్ ఇంకో బెటర్ పర్సన్కి ఇద్దాం అంటున్నాను నేను. తులసి అని వేసుకున్న యూనిఫామ్ ఒక బెటర్ పర్సన్ కన్నా ఇద్దాం. యూనిఫామ్ ఎలా ఇస్తాం? యూనిఫామ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అదే ఆ యూనిఫామ్ నేను వదిలిందేగా ఇంకోళ్ళు వేసుకోవాలి. నేను స్వప్నాన తులసియే బతుకుంటే నీ అమ్మమ్మ ఉండేది కాదు, మా తాతయ్య ఉండేవారు కాదు. వాళ్ళు ఇంకా ఉంటూనే ఉండేవారు, మనం ఉండేవాళ్ళం కాదు. అవును, కరెక్ట్. మీరు అన్నది మనం వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ జర్నీ ఆ సైకిల్ ఏదో ఒకటి ఉంది కదా, దాన్ని ఐ డు నాట్ వాంట్ టు కాంప్లికేట్ విత్ ఈ థియరీ ఈ మెథడ్ వద్దు అనే అంటున్నాను స్వప్న, టైమ్ అండ్ అగైన్. ఎందుకంటే అంత డీప్గా వెళ్ళిపోతే కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా డిస్కోస్ చేస్తున్నానంటే దట్ ఈస్ డిఫరెంట్. దెన్ ఐ కెన్, వాడు క్వశ్చన్ అడుగుతాడు వ్యూయర్, నేను చెప్పగలను, ఓ లిసనర్ హూ ఎవర్. బట్ ఇలా చెప్పినప్పుడు ఎవరికి వాళ్ళు ర్యాండమ్గా అలా అయిపోయారు, అది. సో అది మనం చేయకూడదు, దట్స్ నాట్ రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యూనిఫామ్ వాట్ ఎవర్, ఇప్పుడు ప్రతిసారి మనం ఒకే చోట్ల ఉండట్లేదు కదా. అవును, చోటే 10 సార్లు మారేటప్పుడు ఈ నేల మీద ఎన్ని రోజులు ఉంటాం? అది ఖాళీ చేయాలి కదా ప్లేసు. అవును, ఎవరో రావాలి కదా, ఎక్సో వైయో జెడ్డో అక్కడ, అంతే కదా. అవును, మరి అదే నేను చెప్పేది.
నేను అనుకుంది ఎప్పుడో మా పూర్వీకులు ఖాళీ చేసిన ప్లేస్లో నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను. అదే గోత్రం అంటున్నారేమో అంటున్నాను నేను. ఏ గోత్రంలో పుట్టావు నువ్వు అనేది అదేనేమో అది కదా. సో ఈ గోత్రం అనేది సంస్కృతంలో ఇదే. మళ్ళీ ఇందాక చెప్పినట్టు నేను అన్ని భాషల్లో ఒకటే మీనింగే. నువ్వు లాటిన్ తీసుకో, గ్రీక్ తీసుకో, ఏదైనా తీసుకో, ఎనీ లాంగ్వేజ్ యూ టేక్, ఇట్ ఈస్ యూనివర్సల్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమెన్. సో షిరిడి సాయితో మీ ప్రయాణం అక్క కొనసాగిస్తూ మీరు చాలాసార్లు ఆయన తాతయ్య ఆత్మ ఇలా దీపం లాగా వచ్చి ఇలా మర్జ్ అవ్వడం అని చూశారు. మీ వ్యక్తిగత అనుభవంలో మీకు ఎప్పుడైనా షిరిడి సాయి డైరెక్ట్ నేరు దర్శనమైందా? చెప్పాను కదా లాస్ట్ టైం నీకు. చెప్పారు మళ్ళీ. అండ్ అస్తమాను దర్శనాలే. అంటే దర్శనం ఎందుకంటే నువ్వు నేను ఒకటే అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ డిఫరెంట్ కదా. సో అంటున్నాడు, కమాన్ టైర్డ్గా ఉన్నంటే దా, ఎందుకుంటావు టైర్డ్గా, పదా చేద్దాం దా అంటున్నాడు. చేద్దాం అన్నది ఎవరు? అది ఎలా స్ఫురిస్తుంది మీకు? ఇప్పుడు నా ఏజ్కి 56కి ఐ డు నాట్ డూ ఎనీ వర్క్అవుట్స్. ఏమీ చేయను, ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. హాయిగా తింటాను, నిద్ర వస్తే బజ్జుంటాను. దట్స్ తులసి. సో అప్పుడు నాకు తెలుసు కదా నా కాళ్ళు నొప్పి పడుతున్నాయి, నాకు నడువు నొప్పి పడుతుంది లైట్గా. అవును. అండ్ ఎస్పెషలీ వెన్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్, ఎవరి దగ్గరన్నా ఈ మాత్రం ఏదన్నా వైబ్స్, నెగిటివ్ వైబ్స్ ఏదో ఉంటే పాజిటివ్ అయినా నాకు వస్తాయి కదా అవి. సో అప్పుడు నా కాళ్ళు నొప్పుడతాయి కదా. అవును. నా కాళ్ళ పగుళ్ళు వస్తాయి. తాతయ్యకి వచ్చాయి పగుళ్ళని. ఇన్న తాత అంటే నవ్వేవారు. ఏం తాత ఏది, అయ్యయ్యో అని చాలా బాధపడేదాన్ని. ఒక్కొక్కసారి బ్లడ్ వచ్చేది తాత పాదాల నుంచి. నాకు ఇప్పటికీ హీట్ ఎక్కువ అవుతుంది అప్పుడప్పుడు. ఐ ఫీల్ ఇట్. సో వాట్ ఈస్ ద రెమెడీ? బాబా ఉది రోజు నీళ్ళలో వేసుకుని తాగు అనేవారు తాతయ్య. దట్ ఈస్ మార్నింగ్కి ఫ్రెష్ అయిపోతున్నా మళ్ళీ. కమాన్ అండ్ నెక్స్ట్ డే ఎనర్జీ అదే. సో అలాగున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ద టైర్డ్నెస్ కదా. నాకు తెలుసు నేను చేయలేనని. బికాస్ ఫిజికలీ ఐఎమ్ నాట్ ఫిట్. కాళ్ళు నొప్పడుతున్నాయి, నాకు తెలుసు నేను చేయలేను. బట్ ఈజ్ మేకింగ్ మీ డూ కదా. అవును. సో నీకు నాకు కాదు, కమ్ ఆకలేస్తుందా, కమ్ విల్ డూ ఇట్. సో ఈ వి అన్నది చాలా అందంగా ఉంది. ఈ V1 అయిపోయింది ఇప్పుడు. సో అప్పుడు మేబీ హీఈస్ ఓన్లీ ఇన్ మీ, మే గెట్ అప్ అండ్ గో డూ ఇట్ అండ్ కమ్. అండ్ ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. అందరు అడుగుతున్నారు, చూసేవాళ్ళందరూ స్టవ్ ఆన్ చేసి కాయగూరలు ఇలా కట్ చేసి ఇస్తున్నారు ఏంటండి. సారీ, స్టవ్ ఆన్ చేసేసి కాయగూరలు ఇలా కట్ చేసి ఇలా వేసేసి బ్రహ్మాండంగా వస్తుంది వంట. అలా కుక్కర్ పెట్టడం, ఇలాగే కట్ చేసి అలా వేస్తే అందరూ ఫ్రై చేసి ఈరోజు ఇదికి బాగానే ఉందిగా, టేస్ట్ ఒకటేగా వచ్చింది. సో ద ప్రాసెస్ ఇది అవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంది. నాకు ఎలాగుంది, ఈజీగా ఉందన్నీ. అందుకేనేమో త్వరగా ఐ వాజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఫాస్టర్. ఇంకా ఈ నువ్వు అన్న ప్రిడిక్షన్స్ కానీ ఈ వన్నెస్ని త్వరగా చూడగలిగింది అందుకేనేమో. క్విక్ గ్రాస్పింగ్ ఇది ఉందేమో. అది మీరు మీ అంటే సహజంగా సాధన జరిగిపోతుంది. అవును, ఆ క్వాలిటీ ఉందేమో ఆల్రెడీ కదా. అది పెరగాలే కానీ తగ్గదు కదమ్మా ఏదన్నా. అవును, కరెక్టే కదా. నాకు అహం ఉన్నా అహమే పెరగాలి, భక్తి ఉన్నా భక్తే పెరగాలి, పిచ్చున్నా పిచ్చే పెరగాలి, ఏదున్నా అదే పెరగాలి కదా. ఇంకేదో కొత్తగా రాదు కదా. అవును. సో అలాగా ఈ సాయి అన్న విషయం బ్రహ్మాండంగా అలా రోజు రోజుకి పెరుగుతుందే కానీ నేను చూస్తున్నాను. ఆయన ఇంకా ఉందా ఇంకా ఉందా, నేను ఇంకా అలా చూస్తూనే ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. సో అప్పుడు అన్నాను, ప్రతిదీ చిన్న చిన్న విషయం అంటున్నామే, చిన్న విషయాలే ఆనందం, పెద్ద విషయం ఏముంటుందమ్మా. అవును, ఏముంటాయి, పెద్ద 4 5 ఉంటాయి, చిన్నవి బోల్డ్ ఉంటాయి. మీకు ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు ఫలానా వాళ్ళకి ఫోన్ చేయమను, లేకపోతే వాళ్ళు ఫోన్ చేస్తేనో అప్పటికప్పుడు మీరు ఎలా చెప్తారు, ఇది విను అని మాట్లాడడం ఆపకుండా వినాలి వాళ్ళు. ఎస్, అలా చెప్తారు మీరు. నేనే చెప్తాను, మధ్యలో మాట్లాడుకు, ఈ సెప్టెంబర్ 16 నుంచి నీకు ఇలా ఉండబోతోంది, మధ్యలో మాట్లాడకు అని మీరు చెప్తారు. నేను విన్నాను, చూశాను. అది ఎలా జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ అని ఎప్పుడైనా మీరు ఇతర సమయాల్లో ఆలోచించారా? నాకు అంత టైం లేదు, అంత డెప్త్ లేదు, టైం కూడా కాదు, డెప్త్ లేదు, టైం లేదన్నమాట. నేను వాడినా, నువ్వు వాడుకో. టైం ఎందుకు లేదు? టైం లేదంటే ఇప్పుడు కమిట్ అయిపోయి ఆ టైం ఉండదు మళ్ళీ. నేను కమిట్ అవ్వను, టైం ఉంది. డెప్త్ లేదు. యూ డోంట్ వాంట్ టు థింక్. I never felt the need that I must think. I must think, yeah. I never felt it. Neither did the other person. వాళ్ళకి అవుతుంది కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు అంటున్నారు. నాకట తెలుసు వాళ్ళ 4 fathers ఎవరో, వాళ్ళు ఇదేమిటో.
నాకు ఎలా తెలుసు ఆ కేసు నేను చదివానా లేదుగా, ఫ్రెష్ కదా నాకు ప్రతిదీ. అవును. సో వాళ్ళు దే కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్, సంథింగ్ ఇస్ వర్కింగ్, లెట్ ఇట్ వర్క్. వీళ్ళలో చాలా మంది మీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నా ప్రొఫెషన్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ టు స్పిరిచువల్ యాక్టివిటీస్లో పెద్ద వాళ్ళు కూడా దే ఆస్క్ మీ. దెన్ ఐ సెడ్ గుడ్, కమ్ లెట్స్ టాక్. ఇది ఒక చిన్న చిట్ చాటే కదా, నీకు తెలిసింది నేను మాట్లాడి అదే కదా. అవును, డిస్కషనే కదా లైఫ్. సో అవునా అవునా పర్లేదే అన్నప్పుడు ఎంత బాగుంది అది. సో మనకి ఏం కావాలి చెప్పు స్వప్న లైఫ్లో? అయ్యో ఇది అయిపోయింది అన్నప్పుడు ఏమి అవ్వలేదురా అని చెప్పడం ఎంత బాగుంది. అవును, అది లేకే కదా ఇంతమంది ఇబ్బంది పడడం ఏదన్నా. అవును అవును. సో అది బాగుంది కదా. చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ షిరిడి బాబా దర్శనానికై షిరిడికి ఎన్నిసార్లు వెళ్ళుంటారు? చాలాసార్లు. తాతయ్య అనేవారు, నువ్వు బుక్లో కూడా ఉంది కోఇన్సిడెంట్లీ, తాతయ్య చెప్పినవన్నీ బుక్లో ఉన్నాయి. మళ్ళీ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది తాతయ్య ఉన్నప్పుడు. ప్రతి కథ నేను తాత విట్నెస్ చేశాను. నేను తాతయ్య ముందు, తాతయ్యని ఒకసారి లే అని చెప్పి నేను కూర్చున్నాను అందులో. అదే నాగవళి కథ. నువ్వు ఆయన కూర్చున్న ఆ స్టోన్ ఉంది కదా, అక్కడ నుంచి లే అని చెప్పి కూర్చున్నాడు ఆయన. సో ప్రతిదీ ఆ ఫోటో రావడం, భోజనం పెట్టినప్పుడు బాబా అంటాడు నేను వస్తాను భోజనానికి అని. సో ఇవన్నీ నేను విట్నెస్ చేశాను తాతయ్య ఇంట్లో తాతతో. తర్వాత మళ్ళీ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ త్రూ ద సేమ్. వావ్, ఇది చాలా డీపెస్ట్ ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ ఇది మీరు చెప్తున్నది. అంటే మనకి ఋషులు మహర్షులు చెప్పి ఆ స్థితిలో ఉండాలనేది మీరు ప్రపంచంలో ఉంటూ యూఆర్ ఏబుల్ టు ఫీల్ ఇట్. ప్రపంచంలోనే ఉండమని చెప్పారు అసలు అందరినీ, ఇలాగెవరు చేయమని చెప్పలేదు. దీన్ని రెండు చేయొద్దు అంటున్నారు. ఇది 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 కాదు. తులసి ఒకటైనప్పుడు రెండు ఎలాగవుతాయి? ఈ రెండు వేరు వేరు ప్రపంచాలు ఎలాగవుతాయి? తులసి ఒకటే కదా, తులసికి ఇదొక ప్రపంచం ఇదొక ప్రపంచం ఎక్కడ ఉంటది? మరి అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు సినిమా అలాగే ఉంటాను, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉంటారు. ఎక్కడున్నా తులసే ఉంటున్నాను అంటున్నాను నేను. అది అది నువ్వు నన్ను పట్టుకెళ్ళి పెట్టేస్తున్నావు. అది బ్యూటిఫుల్ అక్క. అంటే ఇంత ఆనెస్ట్గా ఓపెన్గా ఎవరు ఏమనుకుంటారు, అర్థం చేసుకుంటారా లేదా అనే ఒక చిన్న ప్రశ్న కానీ కల్మషం కానీ లేకుండా మీరు బయటపెడుతున్నారు కదా, అదే చాలా చాలా గొప్ప. అంటే ఇట్ షోస్ యువర్ ప్యూరిటీ అండ్ యువర్ కన్విక్షన్. దిస్ ఇస్ వాట్ వీ నీడ్. నువ్వు అడిగేవే ఇప్పుడు ఇది కావాలి. ఇప్పుడు నువ్వు నమ్ము, నాకైంది కదా నీకు అవుతుంది, నమ్ము. నన్ను నమ్ముకున్నాను, నాకు ఇది రాదు అంటే ఇది రాదు, ఇది వస్తుందంటే వస్తుంది. నమ్మకమే కదా ఇది. నువ్వు అది చెయ్యి అంటున్నాను, నువ్వు 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 అదే చెయ్యి అంటున్నాను నేను. శ్రద్ధ సబూరి అవి రెండే. నీకు కావాల్సింది ఏంటి? ఒకటి ప్రేమ. శ్రద్ధ అన్నది భక్తి అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు ఏదన్నా. సబూరి పేషెన్స్. పేషెన్స్ ఉంటే చాలు కదా. ఈ ఇంపేషెంట్ లైఫ్లోనే మన అన్ని పోతున్నాయి, కోల్పోతున్నాయి. అందరికీ అన్నీ ఉన్నాయి, ఈ రెండే లేవు. అవి పట్టుకోన్నాడు ఈయన కదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అక్క మీరు షిరిడి వెళ్ళినప్పటికీ ఇక్కడ కరెక్ట్, ఇందాక నువ్వు అడిగింది షిరిడి ఎన్నిసార్లు వెళ్ళారని. తాతయ్య అన్నారు నువ్వు స్నానం చేయొద్దమ్మా, స్నానం చెయ్యాలని అవసరమే లేదన్నాడు. ఎందుకు తాతయ్య ఇలా అంటున్నాడు అని చిన్నప్పటి నుంచి అనేవారు ఈ మాట. తర్వాత అనిపించింది అవును కదా, తాతయ్య స్నానం చెయ్యాలి చెయ్యించొద్దు అన్నది హార్ట్ కానీ మైండ్ కానీ, ఈ ఆర్గన్ని తీసి నువ్వు ఎలా స్నానం చేస్తావు? అవును కదా, అదే కదా మైలుపడి ఉంది నీ బాడీ పైన కదా, ఊరికే అది లేరు కదా. అవును, ఎంత బాగా చెప్పారు సింపుల్గా తాతయ్య. నీ కులికివే వేండమ్మా అంటున్నారు ఏంటి తాతయ్య అన్నాను. తర్వాత అర్థమైంది అవును కదా, ప్రతి పార్ట్ నేను తీసేయాలిగా. నా కాళ్ళు చోటుకి వెళ్ళిపోతున్నాయి, అవి మైలుపడి ఉన్నాయిగా, నా చేతిలో చోటుకి వెళ్ళిపోతున్నాయి కదా. సో అది ఎలా చేస్తాను నేను? అందుకన్నారా స్నానం చేయొద్దు అని. చేయకపోయినా పర్వాలేదు, దీపం వెలిగించమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పూజ రూమ్లోకి వెళ్తాను, హాయిగా దీపం వెలిగిస్తాను. పూజ రూమ్ అని ఎందుకు పెట్టారంటే మిగతా రూముల్లో ఆ రోజుల్లో సపరేషన్ లేకపోతే ఏమవుతుందంటే అన్ని డైల్యూట్ అయిపోయి ఒకే గదిలో అందరూ పడుకునేవాళ్ళు. అవును, ఒక చిన్న తెర వేసి భార్యాభర్త అక్కడ సంసారం చేశారు. ఇటు వాళ్ళు ఇట్ వాస్ జస్ట్ వన్
వన్ బిగ్ రూమ్ విచ్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. అవును. సో అందుకని చెప్పి దాన్ని కొంచెం ఒక సెపరేట్ ప్లేస్లో పెట్టారు. మరి అంతా ఒకటే కదా, ఎందుకు సెపరేట్ చేయాలి? ఏదైనా సెపరేట్ ప్లేస్లో పెట్టారు. ప్లేస్. బట్ వీ డిడ్ంట్ సెపరేట్ ఇట్. ప్లేస్. ఓన్లీ ప్లేస్. దేర్ ఇస్ అ టైమ్, దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. బెడ్రూమ్లో వెళ్ళి నువ్వు పూజ చేయలేవు, పూజకి వెళ్ళి నువ్వు బెడ్రూమ్లో పడుకోలేవు. బెడ్రూమ్ లాగా. ఇదంతా కస్టమ్స్. కష్టం అని కాదు కదా, మ్యాన్ మేడ్ ఒక ఇది. ఇట్ ఇస్ బాగానే ఉందిగా, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ పెద్ద ఇదేం కాదుగా. అవును. నీ ఇల్లుని నువ్వు బాత్రూంలో వాడగలవా? వాళ్ళేవు. బట్ అయినా ఆ రోజుల్లో ఇంటి లోపల కానీ ఎక్కడో కానీ ఒక చిన్న తెర ఉండేది, తటికలా కట్టి అక్కడే స్నానం. అవును కదా. సో ఆ సెపరేషన్ అన్న ఉండాలిగా. అంతే, యాజ్ అ వే ఆఫ్ లైఫ్. కానీ అంతే అని ఇందుకు వెళ్ళడు, అందులో లేడని కాదు. లేడు, సర్వెల్లగలడు. వాడే వీడు, వాడు సాయి. మీరు మీ జీవితం గురించి ఏం అర్థం చేసుకున్నారు తెలుసక్క? చేసుకుంటూ ఉన్నానమ్మా. ఇంకా బికాస్ మీ గురించి ఇలా అందుకని గబుక్కని ఇలా అనుకోకూడదు. ఈవిడికే ఈమె గురించి అర్థం కాలేదు, ఈమె అందరికి ఎలా చెప్పుతుంది. అబ్బాయి అసలు ఆ యాటిట్యూడ్ తోనే కూర్చోలేదక్క. ఇవాళ నిజంగానే అంటే మనకి ఎక్కడ మన మైండ్ని తీసుకురాకూడదని అనుకున్నా, ఎక్కడో అక్కడ మైండ్ విల్ వాంట్ టు ఇంటర్ప్రెట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఏదో ఒక షేప్ అండ్ ఫామ్. బికాస్ మనకి ఫామ్లెస్, షేప్లెస్, ఇసోటెరిక్, బౌండ్లెస్ అర్థం కాదు. కాబట్టి దానికి ఒక స్టోరీ పెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఇలా పుట్టాం, ఎందుకు పుట్టాం, అలా అయింది, ఇలా అయింది, దీనికోసం అది నాకు ఇలా అవన్నీ చెప్పుకుంటాం. ఒక దండ లాగా గుచ్చి పూలదండ చేసుకుని ఓకే ఇది నా జీవితం అనుకుంటాం. బట్ నువ్వు అన్నట్టు ఇప్పుడు ఈ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లోలో నువ్వు కనెక్ట్ అయితేనే మాట్లాడతావు. అవును. లేదు అంటే చాలే అని ఇదని. దిస్ థింగ్ ఐ సెన్స్ విత్ మెనీ పీపుల్. ఇప్పుడు లైట్గా కొంతమంది కావాలంతలు వస్తాయి, కొంతమందికి ఇలా అవుతుంది. బికాస్ దట్స్ నాట్ దియర్ టాపిక్. కరెక్ట్. దట్ ఈస్ నాట్ దియర్స్. అవును. అప్పుడే వాళ్ళకి అది బోర్ కొడుతుంది, అప్పుడే వాళ్ళకి నిద్ర వస్తుంది. సంథింగ్ నాకు కనెక్ట్ అయ్యేదనుకో, అప్పుడు నాకు అలా ఉంటూనే ఉంటాను నా దాంట్లో. సో నేను 2 సార్లు నేను పట్టుకొచ్చుకుంటున్నాను మళ్ళీ నా దానికి. అర్థమైంది. నాట్ థియరిటికల్ బట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్షియల్. సో అప్పుడు నీకు బోరింగ్ సబ్జెక్ట్లో నువ్వు అవే వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకంటే ఫిజికల్లీ నువ్వు టైర్డ్గా ఉండొచ్చు, కరెక్ట్. మెంటలీ నువ్వు టైర్డ్గా ఉండొచ్చు, కరెక్ట్. హార్ట్లీ, ఈ హార్ట్ ఒకటి సపరేట్ కదా, మళ్ళీ దానికి టైర్డ్గా ఉండొచ్చు. అవును. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్కనెక్టెడ్. కరెక్ట్, ట్రూ. సో hence you don't have any interpretation of your life, you don't want to, there was no need to, rather you don't feel the need to interpret your there's life. no need, not feel, no need. What you want to look, what do I want to know about myself? When I'm able to know about everybody, why should I waste on Tulsi itself? Super. So this is beautiful. I said when I'm able to know everybody, ఈ చిన్నోడు పెద్ద అది ముసలాడు అందరికీ ఐఎమ్ ఏబుల్ టు దెన్ దిస్ తులసి ఈజ్ జస్ట్ తులసి, లెట్ ఇట్ బీ దేర్, లెట్ ఇట్ బీ దేర్. దిస్ వీ విల్ సీ వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ. ఐ థింక్ అందుకే కొంతమంది లేనప్పుడో ఉన్నప్పుడో వాళ్ళ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. ఫిజికలీ వాళ్ళు లేకపోయినా మెంటల్ థాట్స్లో కూడా మనిషిగా వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం మనం. ఎందుకు? అదే కనెక్ట్. అది ఎక్కడో బాగానే ఉంది కదా, ఐఎమ్ మిస్సింగ్ దట్ పర్సన్ అన్నది అదే కదా. కొంతమంది త్వరగా వెళ్ళిపోతారు, దే టేక్ ద టికెట్ పైకి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? బికాస్ వీఆర్ లైకింగ్ దెమ్. అది నాట్ ఎవ్రీబడి మళ్ళీ కదా. అవును. కొంతమంది గురించి ఇప్పుడు అదే కదా షిరిడి సాయి, ఆయన లేరు, మాట్లాడుతున్నా మన ఎంగేజ్మెంట్లో పెట్టాడుగా మనని. అవును. ఇప్పుడు నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడు, వాళ్ళు మాట్లాడారు, ఎంతోమంది నన్ను కాల్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంత మహనీయుడైనా. ఇప్పుడు ఆ మహనీయుడిని పట్టుకుందాం పద. ఎక్కడ నువ్వు ఇంకేంటి నాయన నీకు చెప్పుదా? అది అంతే. అలా తెలుసుకోవాలంటే ఎలా చెప్పు? దట్స్ ఇంట్రెస్టింగ్. అలా హౌ డు యు నో? దట్ ఈస్ హౌ ఐఎమ్ గెటింగ్, హీఈస్ మేకింగ్ మీ గెట్ ఇన్. పద ఇవాళ ఇది స్వప్నం వస్తుంది, బాగా అడుగుద్ది క్వశ్చన్స్, వెళ్ళి చెప్పు అక్కడ అన్నాడు. నేను చెప్తాదా అన్ని రెడీ అయిపోయా. కమాన్ టేక్, ఈ చీర లేదు అసలు. భాషకి ఎప్పుడో అక్కడ కారైకాల్లో ఇచ్చాం, ఫాల్స్ అయినా అని. కమాన్ చీర రెడీ, ఓకే
బాగానే ఉంది, ఈ చీర కరెక్ట్ ఇప్పుడు దీనికి. ఇప్పుడు ఇవన్నీ ఫార్మాటే కదా ఇది. అవును. ఎవరు ఫార్మాట్ అదే. సో నీ మాటకి ఆన్సర్ వచ్చేసిందా? వచ్చేసింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్క. మీరు ఇలా మరి ప్రెడిక్షన్స్ మీ చేత చెప్పించుకోవాలంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కానీ ఇతరులు కానీ ఏం చేయాలి చెప్పండి? ఈ మధ్య ఏమవుతుందంటమ్మా, అందరికి ఇన్స్టాలో నేనే మాట్లాడేస్తున్నాను. నంబర్ మాత్రం ఎందుకు ఇవ్వలేమంటే, ఇంకా నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి, యాక్టర్ నా తులసి ఎగ్జిస్ట్ అవుతుంది. నేను ఆ మాట వాడలేదు, ఉంది టైం. పూర్తిగా ఇవ్వట్లేదు దానికి ఇంకా. ఎందుకంటే నాకు ఇంకా ఒక కొడుకుకి పెళ్ళవ్వాలి, ఆ పిల్లోడు ఒక డైరెక్టర్గా ప్రయోజకుడు అవ్వాలి. అయ్యే వరకు నేను తల్లిగా ఒక బాధ్యతను తీసుకుని ఈ లోక నియమంలో ఉంటూనే ఉండాలి. ఇలాగుండే అది కూడా చేస్తానే ఉంటాను. ఐ విల్ డూ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. ఐ డిసైడెడ్ ఐ విల్ డూ ఇట్ లైక్ దిస్ బికాస్ ఇట్స్ నాకు జెల్ అవుతుంది. బాగుంది బ్యాలెన్సింగ్. బ్యూటిఫుల్. క్లారిటీ, కన్విక్షన్, జాయ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ యువర్ ఐస్, అండ్ మీ కాన్స్టెంట్ కనెక్షన్ విత్ తాతయ్య గారు ఎస్ కనబడుతుంది క్లియర్గా. కమ్ ఆన్ లెట్స్ రాక్ అన్న. అంతేనా? అప్పుడప్పుడు ఇలా డాన్స్ అనమాట. ఎవరికో అనుకుంటారు ఈవిడ అన్ని దన్నాలే పెడుతుంది అనుకుంటారు మెసేజ్ రిప్లై పెట్టేప్పుడు. నేను డాన్స్ అయ్యి పెడుతూ ఉంటాను బికాస్ దట్స్ మై మైండ్ సెట్. ఆ పాపకి ఇది బాగుంది అంటే ఇదే బాగుంది కదా, కమాన్ ఇవాళ చాక్లెట్ దొరుకుతుంది మనకి. అవును. సో ఐ ఫీల్ లైక్ దట్. నువ్వు ఏదైనా చెప్పాడు, దిస్ ఇస్ ద ఐస్ క్రీమ్ క్వశ్చన్, దిస్ ఇస్ ద చాక్లెట్ క్వశ్చన్, యూనో. తాతయ్యతో ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు రోజు? తాతయ్యతో మాట్లాడడం ఏంటి, ఈజ్ లిటరలీ విత్ మీ. అవును. సో ఐమ్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ ఆ కనెక్ట్లో ఉంటూనే ఉన్నాను. ఇంకా నేను వెళ్ళిపోయినా కూడా తాత వదలడు, ఎందుకంటే బాగా గ్రిప్ వచ్చేసింది కదా. అవును. పట్టుకున్నాంలాగా ఇంకా కమాన్ ఎంత దూరం రైడింగ్ అన్నది, ఎంత లాంటి రైడింగ్ అన్నది కూడా అంతే. బ్యూటిఫుల్. సో ఇవాళ ఐ వుడ్ లవ్ ఫర్ యూ టు, మా ప్రేక్షకులకి, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి హూ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి ఏమైనా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మనకి సమస్య అన్న పేరు పెట్టద్దు ముందు. ఏదన్నా సమస్య అనుకోండి, ఏంటది? సమ హస్య, అవునా? సమం హస్య, హస్య ఈజ్ గాన్. సమం అంటే నువ్వు సమంగా ఉన్నప్పుడు, అన్నీ నీ సమంలో పెట్టుకున్నప్పుడు సమస్య అన్నది రానే రాదు. అద్భుతం. సో అదే ఫస్ట్ ఇది మీకు. నువ్వు నేను వేరేని అనుకోవద్దు. అంటే వాడు పాలోడు, వీడు ఏదో రిక్షా ఓడు, నో. వాడు నేనే, వీడు నేనే అనుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దిస్ ఇస్ అ స్మాల్ థింగ్ అనుకోవచ్చు, ఇదే నన్ను ఇంత దూరం ఇలా తీసుకొచ్చింది. బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ ఇది చాలామందిని డిఫరెంట్ యాంగిల్లో అవేకన్ చేస్తుంది వాళ్ళ ఈ సంభాషణ. బట్ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి తప్పకుండా. మళ్ళీ ఇంకా వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసి ఒక ప్లాట్ఫామ్ ఫర్ మెనీ పీపుల్ టు ఆస్క్ దేర్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ జర్నీ, నో మోర్ జరగాలి. తప్పకుండా. నేను ఎందుకంటే మధ్యన ఐఎమ్ ట్రైంగ్ టు బీ విట్టి, మరీ డీప్గా వెళ్ళొద్దు అంటున్నాను దేంట్లోకి. బోర్ కొడుతుంది ఏదైనా. దేవుడు కూడా భారం అయిపోతాడు అప్పుడు. మన దేవుడు, జీవితం అన్ని కూడా బోర్ కొడుతుంది ఏదైనా. ఇంట్లో కూడా ఏదన్నా ఇలాగేదో రేజ్ అవుతుందంటే టప్పని బ్రేక్ చేసేయండి, ఒక నవ్వో ఏదో. నేను చాలా మంది యంగ్ పీపుల్ని చూసాను, ఎస్పెషల్లీ నా కొడుకు సాయి. వాడు ఏదన్నా మాగా, నేను ఏదో కోపం వస్తుంది అనుకో, నాకు వస్తుంది కోపం, అది వచ్చినప్పుడు అని నవ్వుతాడు వాడు అని వాడు ఆన్సర్ చెప్తాడు. ఆ నవ్వు నాకు ఇరిటేషన్ ఉన్నా ఐ అండర్స్టూడ్ తర్వాత, ఓహో వీడు నవ్వుతుంది ఆ టెంపోని బ్రేక్ చేయడానికి. సో నేను ఇది ప్రాక్టీస్లో చూస్తున్నాను కాబట్టి కదా నాకు వచ్చింది ఇది. అవును. సో ఇది మీరందరూ గ్రహించడానికి ట్రై చేయండి అంటున్నా. ఓ గొడవ అంటే అదే ప్రోగ్రామ్ పెట్టుకుని గొడవ, మొగుడు పెళ్ళాలని, తండ్రి కొడుకులు, పిల్లలు, ఇది ఎనీథింగ్ ఎంటైర్ ఫ్యామిలీలో రిలేషన్స్లో గొడవ అంటే అదొక డిసైడ్ అయ్యారు ఎక్కడ, మైండ్లో. అది మైండ్లో ఫిక్స్ అయ్యి కమాన్ ఇవాళ వారు అని ఇంకా ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు, చచ్చినట్టు చేస్తావు. అది లేకపోయినా నువ్వు గెలికి మరి చేస్తావు దాన్ని. దట్ ఐమ్ టెల్లింగ్, నో, డోంట్ డూ దట్. నీకు తెలుసు నేను ఆపుతుంది ఏంటి, నువ్వే నేను ఆపేసుకుంటున్నావు. అప్పుడు నువ్వు పడు, గట్టిగా అరిచావా అయిపోయిందా, పో. సౌండ్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుందా, నీకే హాయిగా ఉంటుంది.
అప్పుడు నేను ఎందుకు ఇలా అరిచాను అని నీకు తెలుసు, అయినా ఒప్పుకో. అదే హమ్. బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ పాలటబుల్, అందరికీ అర్థమయ్యేలాగా. తులసక్క, మీకు మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరఫున ధన్యవాదాలు. అయ్యో మహాభాగ్యం. ఇట్ వాస్ షియర్ జాయ్ టాకింగ్ టు యూ. ఎస్. అండ్ ఫర్ ఆల్ ద గుడ్ వైబ్స్ అండ్ పాజిటివ్ లవ్ అండ్ ఎఫెక్షన్ యూ హ్యావ్ గివెన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆనర్డ్. సాయిరామ్.